హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. మన ఆస్పిరెంట్స్ మన ఆంధ్రప్రదేశ్లో నోటిఫికేషన్ల ప్రజెంట్ స్టేటస్, ప్రస్తుత పరిస్థితి ఏంటి సార్? నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయా? రిలీజ్ అయితే ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు? దానికి అనుకూలంగా ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి, ఎలా చదవాలి అని ప్రశ్నలు అయితే అడిగారండి. దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని, జెన్యూన్ సమాచారాన్ని మన జయదేవ్ అకాడమీ మీకోసం కలెక్ట్ చేశాము. మరలా ఒకసారి చెప్తున్నానండి, ఇది పూర్తిగా నా వ్యక్తిగతమైన అభిప్రాయాలే. దయచేసి మీరు పరిగణలో తీసుకోవద్దు, క్లెయిమ్ చేయొద్దు. మిమ్మల్ని అవేర్నెస్ చేసి కార్యోన్ముఖులు చేయడానికైతే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు చాలా నోటిఫికేషన్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఏపీపీఎస్సీ వారు కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్లకి ఇండెంట్లు కూడా అడిగారండి. ఖాళీలు ఎన్ని ఉన్నవి రోస్టర్ పాయింట్ వైజ్గా పంపండి. అలాగే వీటిని ఆర్థిక శాఖ కూడా పంపించి వాడి యొక్క అప్రూవల్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అలాగే ఈరోజు కనుక మనం చూసినట్టయితే నిన్న ఈ రోజుల్లో మిస్లేనియస్ నోటిఫికేషన్స్గా ఒక 5 నోటిఫికేషన్లు కూడా రిలీజ్ చేశారు. పోస్టులు అనేవి 10 ఉండొచ్చు, 5 ఉండొచ్చు. ఏదైనప్పటికీ క్యారీ ఫార్వర్డ్ నోటిఫికేషన్లు అంటే గతంలో ఫిల్ కాకుండా ఉన్నటువంటి నోటిఫికేషన్లు కూడా కంప్లీట్ చేసుకుంటూ క్రొత్త నోటిఫికేషన్లకి, మెగా నోటిఫికేషన్లు కూడా చర్యలు తీసుకుంటున్నారు. కంటిన్యూస్గా ఏపీపీఎస్సీ అయితే ఏదో ఒక నోటిఫికేషన్ను రిలీజ్ చేస్తుంది, పోస్టుల సంఖ్యతో సంబంధం లేకుండా. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను, ఈ యొక్క ప్రజెంట్ స్టేటస్, నోటిఫికేషన్కి సంబంధించిన ప్రజెంట్ స్టేటస్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవడంతో పాటు ముఖ్యంగా మన జయదేవ్ అకాడమీ మీకు ఒక ప్రోడక్ట్ కూడా అందిస్తున్నామండి. అదేదో కాదు, ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడే రీతిలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత P4 సర్వే దగ్గర నుంచి ఇప్పటివరకు ఉన్నటువంటి అన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు, ముఖ్యాంశాలు, ప్రతి అంశాన్ని బిట్ వైజ్గా ఎంసీక్యూ రూపంలో ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ రూపంలో అయితే మీకు ఒక ప్రోడక్ట్ తయారు చేసాం, బుక్ తయారు చేసాము. ఇదండి చూడండి, ఏపీ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు, అన్ని ముఖ్యాంశాలు అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే రీతిలో బుక్ తయారు చేసాం. అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుందండి. ప్రతి ఎగ్జామ్లోనూ కనీసం ఒక 5 నుంచి 10 మార్కుల వరకు అయితే ఏపీ ప్రభుత్వ పథకాల, పాలసీల మీద ప్రశ్నలు అడుగుతారు. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు, పాలసీల మీద కూడా అడుగుతారు. వాటిని కూడా ఇందులో మీకోసం అయితే చక్కగా బిట్ వైజ్ రూపంలో, ఎంసీక్యూ రూపంలో తయారు చేసామండి. ఇదిగోండి బుక్స్, ఇవి చక్కగా మీకు అందుబాటులో వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో మన జయదేవ్ అకాడమీ ఇలా కంపైల్ చేసి ఏర్చి కూర్చి కూటమి ప్రభుత్వం ఏర్పడిన కొత్త ప్రభుత్వం ప్రతి పథకాన్ని ఇందులో మీకు లభించే విధంగా మీరు ఎక్కడ సెర్చ్ చేసుకొని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ చేసుకునే టైం వేస్ట్ కాకుండా అన్ని సమాచారము బిట్ వైజ్గా మీకు సమయం కలిసి వచ్చే విధంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నుంచి గ్రామ వార్డు సచివాలయం 3.0 వరకు మధ్యలో చాలా డిపార్ట్మెంట్స్ అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటికీ ఖచ్చితంగా వీటి నుంచి అయితే ప్రశ్నలు వస్తాయి. కాబట్టి మీకోసం మంచిగా ఈ బుక్ అయితే కంపైల్ చేసాము, ఈ బుక్ని తయారు చేసాము. హ్యాపీగా మీరు దీని నుంచి మంచి బిట్స్ అయితే తక్కువ సమయంలో మీరు పొందొచ్చండి, చదువుకోవచ్చు. మీకు ఏమాత్రం శ్రమ లేకుండా ఈ బుక్ అయితే తయారు చేసాము. హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి, ఆర్డర్ చేసుకోండి. అలాగే ఈ బుక్ ఎలా మీరు పొందొచ్చో ఇదిగోండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. కావాల్సిన వాళ్ళు సరికి ఎలా ఈ బుక్ను పొందాలనేది నేను వీడియో చివరిలో చెప్తానండి. ఇప్పుడు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీకైతే ఇది ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, పాలసీలు మొత్తం ఉంటాయండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఈరోజు కూడా చూసినట్లయితే ఏపీపీఎస్సీ వారు ఒక మిస్లేనియస్ నోటిఫికేషన్స్ ఒక 5 నోటిఫికేషన్లు అయితే ఇవ్వడం జరిగిందండి. 10 పోస్టులు ఉండొచ్చు, 5 ఉండొచ్చు, ఎనిదైనా క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అంటే గతంలో నోటిఫికేషన్ ఇచ్చి అప్పుడు ఫిల్ కాకుండా ఉన్నటువంటి క్యారీ ఫార్వర్డ్ పోస్టులను కూడా ఇప్పుడైతే రిలీజ్ చేసి వాటిని కంప్లీట్ చేసే ఉద్దేశంతో ఉన్నారు. అలాగే కన్సర్న్ డిపార్ట్మెంట్లకి ఇండెంట్లు కూడా పంపించడం జరిగిందండి ఏపీపీఎస్సీ వారు. మీ యొక్క డిపార్ట్మెంట్లో ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి రోస్టర్ వైజ్గా పంపించండి. అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ తీసుకోవడానికి. మరియు ఏపీపీఎస్సీ వారు నా ఉద్దేశం అయితే ఇప్పుడున్నటువంటి జరుగుతున్న పరిణామాలను బట్టి కనుక చూసినట్టయితే జాబ్ క్యాలెండర్ కూడా తయారు చేసే ఉద్దేశంలో ఉన్నారు అని అర్థమవుతుంది. కాబట్టి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి
ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. త్వరలో అయితే మనం మంచి వార్త అయితే వినొచ్చు. మీరు ఇప్పటివరకు ప్రిపేర్ అయితే అవుతున్నారు కాబట్టి ఈ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. నా యొక్క సలహాను కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా చాలా నోటిఫికేషన్లు వస్తాయి, మెగా నోటిఫికేషన్లు వస్తాయి. గ్రూప్ 1 గ్రూప్ 2 కావచ్చు, అలాగే గ్రూప్ 4లో అయితే ఇంకా చాలా ఖాళీలు ఉన్నవి. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. అయితే మేజర్గా కనుక చూసినట్టయితే ఏపీపీఎస్సీ వారు అదే పని మీద ఉన్నారు. చూడండి, నిన్న ఈ రోజులో కనుక చూసినట్టయితే ఒక 5 నోటిఫికేషన్లు కూడా చిన్న నోటిఫికేషన్లు అన్ని డిపార్ట్మెంట్లో వ్యాకెన్సీస్ అన్ని ఫిల్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక కైండ్లీ రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూస్తున్నారో దయచేసి మీకు రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటికి అర్థమయ్యే ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ గనక చేశారనుకోండి ఈ వీడియో చాలామందికి చేరుతుంది, మన ఫ్రెండ్స్కి వెళ్తుంది, మన అకాడమీకి కూడా మీరు మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దట్ ఈస్ కైండ్లీ రిక్వెస్ట్ ఫర్ యూ అనమాట. మీరు చేయగలిగినటువంటి మెయిల్. ఇప్పటికే చాలామంది మన వీడియోకి లైక్ చేస్తారు, మీ అందరికీ ధన్యవాదాలండి. ఇక వీడియోలో కనుక మనం వెళ్ళినట్లయితే చూడండి, ప్రజెంట్ స్టేటస్ ఎలా ఉంది, నోటిఫికేషన్లు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అనేది మనం చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తున్నాం. అయితే మనం గతంలో కూడా చెప్పుకున్నాం, మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి ఒకసారి మళ్ళీ మీతో షేర్ చేసుకుంటే మీకు కూడా బాగుంటుంది, ట్రాక్లో ఉంటారనే ఉద్దేశంతో అయితే మళ్ళీ నేను చెప్తున్నాను. చాలామంది అడుగుతున్నారండి నోటిఫికేషన్ సంగతి. సరే, మొట్టమొదటిసారిగా మనం చెప్పుకుంటే ఎవర్ గ్రీన్ ఏంటండి, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు ఎవరైనా చూసేది. మెగా నోటిఫికేషన్లు వస్తాయి, ఎగ్జిక్యూటివ్ పోస్టులు వస్తాయి, మంచి ఆఫీసర్స్గా స్థిరపడవచ్చు అని దీర్ఘకాలిక ప్రణాళికలతో కోచింగ్ సెంటర్లు అవ్వచ్చు, లేకపోతే సొంతగా ప్రిపేర్ అయ్యే చాలామంది ఉన్నారండి. మరి వారి కోసమైతే ఈ ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు వస్తాయా రావని గట్టిగా అడుగుతున్నారు. ఖచ్చితంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అయితే పోస్టులు రెడీగా ఉన్నాయండి. సుమారుగా నాకు తెలిసి అప్రాక్సిమేట్గా 200 పోస్టులు అయితే రెడీగా ఉన్నవి. 200 పోస్టులు గ్రూప్ 1 హ్యాపీగా చదవచ్చు. అందులో ప్యాటర్న్ కూడా మారుస్తున్నారు ఈజీగా. జనరల్గా అంటే బిఏ, బీఎస్సీ, బీకామ్ ఎవరికి ఆ యొక్క సబ్జెక్ట్స్ వాళ్ళ మదర్ సబ్జెక్ట్స్కి లాభం చేకూర్చే విధంగా కాకుండా మ్యాథ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే ఆర్ట్స్ వాళ్ళు కష్టతరం ఉంది. అలాగే ఆర్ట్స్ వాళ్ళకి కనుక ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తే మ్యాథ్స్ వాళ్ళకి ఇబ్బంది. కాబట్టి బ్యాలెన్స్డ్గా అభ్యర్థి యొక్క అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ని బయటికి తీసి సమాజానికి ఉపయోగపడే రీతిలో ఎలా చేయాలనే ఉద్దేశంతో మళ్ళీ ఈ యొక్క సిలబస్ కూడా, వే ఆఫ్ కోచింగ్ కూడా మారుస్తున్నారు. కాబట్టి సిలబస్ కూడా మనం చూసుండాము. అలాగే గ్రూప్ 2 అయితే ఇప్పుడు ప్రజెంటు మనకు కొంచెం కాన్ఫ్లిక్ట్స్లో ఉన్నవి, కొంచెం క్లిష్టంగా ఉంది దాని పరిస్థితి. గ్రూప్ 2లో కూడా మెగా నోటిఫికేషన్ వేసేటటువంటి అవకాశం కూడా ఉంది. ఇది కోర్టులో ఉంది కాబట్టి దీన్ని కూడా ఒక అంశం, ఇది కొలుక్కు వచ్చిన తర్వాత గ్రూప్ 2లో కూడా ఎక్కువ పోస్టులు ఉన్నాయండి. అలాగే గ్రూప్ 3లో కనుక చూసినట్టయితే ఎండోమెంట్ ఆఫీసర్స్ మనం చెప్పాము. అలాగే పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 4 ఇది వరకు వేసేవాళ్ళు, అయితే ఇప్పుడు గ్రేడ్ 5ను డైరెక్ట్గా వేస్తున్నారు. కాబట్టి ఇది గ్రూప్ 3లో వేస్తారా మరి మిస్లేనీగా వేస్తారో తెలీదు. అయితే పంచాయతీరాజులో కూడా పంచాయతీ సెక్రటరీస్ కూడా చాలా వ్యాకెన్సీస్ అయితే ఉన్నవి. అది కూడా నోటిఫికేషన్ అనేది రావడానికి సిద్ధంగా ఉంది. మీరు ప్రిపరేషన్ అవ్వండి. ఇకపోతే గ్రూప్ 4 వచ్చేసరికి అన్ని డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్లు, మిగతా అన్ని క్లరికల్ క్యాడర్స్ చాలా వ్యాకెన్సీస్ అయితే మనం చూస్తున్నాం, కనపడుతున్నాయండి. గవర్నమెంట్ కూడా ఏ నోటిఫికేషన్ని ఆపే ఉద్దేశం లేదు. దాని మీద కూడా డిస్కషన్, రివ్యూలు పెడుతున్నారు. అలాగే ఆనరబుల్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, కన్సర్న్ మినిస్టర్స్ కానీ చూసినట్టయితే కలెక్టర్ల సదస్సులో ఉన్నారు. తద్వారా ఒక అవగాహన అయితే వస్తుందన్నమాట. కలెక్టర్స్తో అవగాహన, ఇంటరాక్షన్ జరుగుతుంది. కాబట్టి అడ్మినిస్ట్రేషన్ గురించి కూడా ఒక డెసిషన్స్ తీసుకునేటట్టుగా అక్కడ అడ్మినిస్ట్రేటివ్ బిహేవియర్తో అందరూ అక్కడ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వ్యాకెన్సీస్ మీద, ఖాళీల మీద ఒక డిస్కషన్ అయితే ఉంటుంది, ఒక సమీక్ష అయితే ఉంటుంది. తద్వారా ఆనరబుల్ సీఎం గారు అయితే ఈ యొక్క వ్యాకెన్సీస్ మీద మంచి నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అక్కడే సమీక్ష చేయొచ్చు, మంత్రిమండలి లేకపోతే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే అందరూ అక్కడే ఉంటారు కాబట్టి ఈ వ్యాకెన్సీస్ మీద ఖచ్చితంగా డిస్కస్ చేసుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ నోటిఫికేషన్లు వరుసగా ఇస్తూనే ఉన్నారు, మీకు కనపడుతూనే ఉంది. ఈరోజు నిన్నట్లో చూసినట్టయితే ఏపీపీఎస్సీ వారు కూడా, నేను మళ్ళీ చెప్తాను, ఎందుకంటే 1-4-10 పోస్టులున్న ముందు నోటిఫికేషన్లు అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే నోటిఫికేషన్లు మేము ఇస్తాము. ఇండెంట్లు ఎందుకు అడిగారంటే మరి అవసరమై గవర్నమెంట్ క్యాలెండర్ను కనుక, జాబ్ క్యాలెండర్ కనుక తయారు చేయమంటే వీటన్నిటి మీద ఒక అవగాహన ఉండాలి. అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఎన్ని పోస్టులు, ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి, ఒకదానికి ఒకటి క్లాషెస్ కాకుండా
ఈ యొక్క క్యాలెండర్ తయారు చేసుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఏపీపీఎస్సీ వారు అయితే ఈ యొక్క పోస్టుల్ని కలెక్ట్ చేసేటటువంటి పనిలో అయితే నిమగ్నమై ఉన్నట్టుగా నాకైతే కనిపిస్తుంది. ఇది నా అభిప్రాయము. మనం ఈ యొక్క తాజా పరిణామాలని గమనించి మీ ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తే చాలా మంచిదని చెప్తున్నాను. చూడండి ఇక్కడ దీంతో పాటుగా ఏపీపీఎస్సీ అయితే నోటిఫికేషన్ ఇవ్వడానికి రెడీగా ఉందండి. ఇండెంట్లు తీసుకుంటున్నారు. కాబట్టి ఏపీపీఎస్సీ సంబంధించినటువంటి ప్రతి ఎగ్జామ్కి సంబంధించిన చర్యలు అయితే తీసుకుంటున్నారు. కాబట్టి దాని మీద మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగించవచ్చు. ఇక నెక్స్ట్ గ్రామ వార్డు సచివాలయం గురించి ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఎన్నోసార్లు డిస్కస్ చేసుకున్నాం. సార్ 3.0 ఎప్పుడు వస్తాం సార్? ప్రిపేర్ అవుతున్నాం సార్, మేము 2 years నుంచి ప్రిపేర్ అవుతున్నాం, గత ప్రభుత్వం నుంచి ప్రిపేర్ అవుతున్నాం సార్ అని చాలామంది అడుగుతున్నారండి. అయినప్పటికీ నోటిఫికేషన్ రాలేదు సార్. ఇంకంటే మనం మొన్న క్యాబినెట్ మీటింగ్లో అయితే హానరబుల్ సీఎం గారు అయితే 993 పోస్టులు ఆమోదించాడని మనం ప్రతి వీడియోలో చెప్పుకుంటున్నామండి ఆనందంగా. ఎందుకంటే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం మీద కనుక సదభిప్రాయం, మంచి అభిప్రాయంగా లేకపోతే ఈ పోస్టుల్ని ఆమోదించడం అనేది జరిగేది కాదు. అలాగే గ్రామ వార్డు సచివాలయం యొక్క సేవల్ని సమర్థవంతంగా వినియోగించుకోవాలని ప్రతి రివ్యూ మీటింగ్లో కూడా హానరబుల్ సీఎం గారు అధికారుల్ని ఆదేశిస్తూనే ఉన్నారు. గత వీడియోలో కనుక మనం చూసుకున్నప్పటికీ అర్థమవుతుంది. ఎందుకు అలా చెప్తున్నారంటే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం నుంచి వీరు క్షేత్రస్థాయిలో ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉంటారు, ఇంటరాక్షన్ ఉంటుంది. కాబట్టి వీరి నుంచి పర్ఫెక్ట్ డేటా సీఎం డాష్ బోర్డుకి తీసుకోవడానికి సాధ్యమవుతుంది. లబ్ధిదారులను గుర్తించడంలోనూ అలాగే ఏవైనా అవకతవకలు కానీ జరిగితే ఇమ్మీడియట్గా రెక్టిఫై చేయడానికి కూడా క్షేత్రస్థాయిలో అవకాశం ఉంది. కాబట్టి గ్రామ వార్డు సచివాలయం సమర్థవంతంగా వినియోగించుకుందాం, వాళ్ళ యొక్క పర్ఫెక్ట్ జాబ్ చార్ట్ తయారు చేయండి అని అధికారులు అనేక సార్లు ఆదేశించారు. ఆ విధంగానే వాళ్ళ సేవలను వినియోగించుకోవడానికి కూడా డెప్యుటేషన్లు మనం చూసాం. మనం 2778 పోస్టులను అయితే డెప్యుటేషన్కి ఆదేశించారు. వీరంతా ఎవరండి? గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్స్ అన్నమాట. డిస్టిక్ స్థాయిలో మరి మండల స్థాయిలో గతంలో లేదు. అంటే గ్రామ వార్డు సచివాలయం ఒక పర్ఫెక్ట్ డిపార్ట్మెంట్గా చేసి వారిని మంచిగా మానిటర్ చేసుకుంటూ జిల్లా స్థాయిలో ఒక యంత్రాంగం, అలాగే వీళ్ళను కంట్రోల్ చేస్తూ మానిటర్ చేస్తూ మండల స్థాయిలోనూ ఇంకొక యంత్రాంగాన్ని వీరికి అనుసంధానించడానికి ఇన్ని పోస్టులు అయితే గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్స్ని జిల్లా ఆఫీసర్స్గా జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ పైన మానిటరింగ్ చేయడానికైతే ఆనరబుల్ సీఎం గారి యొక్క విజన్తో వీళ్ళనైతే గ్రామ వార్డు సచివాలయం మీద నియమిస్తున్నారు. జీవో కూడా మొన్న ఇచ్చారు. మీరు చూశారు డెప్యుటేషన్. వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారుల్ని ఇక్కడ తీసుకొచ్చి జిఎస్డబ్ల్యూఎస్ని గ్రామ వార్డు సచివాలయాన్ని పర్ఫెక్ట్గా పని చేయించుకోవడానికి సీఎం గారు చేసినటువంటి ప్రణాళిక. కాబట్టి ఇక్కడ ఏమర్థమవుతుంది? గ్రామ వార్డు సచివాలయం మీద సీఎం గారికి అయితే సదాభిప్రాయం ఉంది, దాన్ని మంచిగా వినియోగించుకుందాం అనే ఉద్దేశంతో ఖాళీలను కూడా 993 ఖాళీలను అప్పుడు అధికారులు ఉన్నటువంటి ఆ ఖాళీలని నివేదించిన వెంటనే ఆమోదించారు. మరి మిగతా ఖాళీలు లేవా? ఇవేనా సార్ అంటే ఇంకా ఉన్నాయి, ఖాళీలు ఉన్నాయండి, ఇంకా ఉన్నాయి. ఆ ఖాళీలు కూడా అధికారులు ఎప్పుడైతే సీఎం గారికి లేదా కన్సర్న్ మినిస్టర్ గారికి లేదా డిప్యూటీ సీఎం గారికి కనుక నివేదిస్తారో ఖచ్చితంగా నా అభిప్రాయం చెప్తున్నా, నా వ్యక్తిగత అభిప్రాయం, వాటిని కూడా ఆమోదించి గ్రామ వార్డు సచివాలయాన్ని పటిష్టం చేసి ఎంత ఉండేదో 10% 7% పోస్టులో వ్యాకెన్సీస్ ఉంటాయి. అంటే ఓ 15,000 దాకా 20,000 దాకా ఉండొచ్చు. రేషనలైజేషన్ తర్వాత వాటిని కూడా ఫిల్ చేస్తే సమర్థవంతంగా ఒక వ్యవస్థని, ఒక యంత్రాంగాన్ని తయారు చేసుకుంటే ప్రభుత్వానికి వీళ్ళు ఎంతో ఉపయోగపడతారు అనేటటువంటి ఉద్దేశంతో సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, కన్సర్న్ మినిస్టర్ కూడా దీని మీద రివ్యూస్, సమీక్షలే జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ యొక్క 993 కాదు, ఇంకా వేకెన్సీస్ ఉన్నవి, వివిధ కారణాలతో ఇంకా ఖాళీలు అయినాయండి. ఉన్నత ఉద్యోగాలు రావడం, అలాగే రేషనలైజేషన్ జరగడం, అలాగే పదవీ విరమణ చేయటము, ఇవన్నీ కారణాలు. కాబట్టి ఖాళీలు అనేవి చాలా ఉన్నాయి. పంచాయతీ సెక్రటరీస్ ఉన్నవి, అలాగే మిగతా డిపార్ట్మెంట్లు కూడా ఖాళీలు ఉన్నవి. అవి కూడా వీటితో పాటు రావచ్చు, లేదా త్వరలో అవి కూడా వస్తాయి. కాబట్టి ఇన్ని రోజులు మీరు ఓపికగా సహనంగా ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి వీటికి కూడా ఇండెంట్లు ఇచ్చి వీటిని కూడా ఫిల్ చేసే అవకాశం ఉంది. ఒక 993 కాదండి, ఇంకా మిగతా వ్యాకెన్సీస్ కూడా గవర్నమెంట్కి ఇండెంట్లు అయితే అందుతవి.
వాటికి కూడా నోటిఫికేషన్ అయితే గ్రామ వార్డు సచివాలయాన్ని పూర్తిగా ఫిల్ చేసి, గతంలో కూడా ఆనరబుల్ మినిస్టర్స్ గారు కూడా చెప్పారు గ్రామ వార్డు సచివాలయంలో ఖాళీలు మొత్తాన్ని ఫిల్ చేస్తామని అప్పుడే అనుకున్నారు. అది మినిస్టర్ గారు కూడా మాట్లాడారు. మనం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో చూసాము, దాని మీద వీడియో కూడా అందరూ చేశారు. సోషల్ మీడియాలో వచ్చింది మినిస్టర్ గారు గ్రామ వార్డు సచివాలయం ప్రతి ఖాళీని ఫిల్ చేస్తానన్నారు. దానికి సంబంధించి చాలామంది యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ అయితేనేమి, లేకపోతే వెటర్నరీ అసిస్టెంట్స్, ఇంకా జూనియర్ లైన్మెన్స్, వీళ్ళందరూ చాలాసార్లు కన్సర్న్డ్ హైయర్ అథారిటీస్ అని, డైరెక్టర్స్ అని మినిస్టర్ని కూడా కలిశారు. వారు కూడా వీరికి హామీ అయితే ఇవ్వడం జరిగింది, త్వరలోనే ఫిల్ చేస్తాము అని హామీ కూడా ఇచ్చారు. కాబట్టి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం మెండుగా కనపడుతుందండి. ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీరే చెప్తున్నారు మేము మినిస్టర్ గారిని కలిసామండి అని. కలిశారు, చాలామంది వెళ్ళి కలిశారు, అర్జీలు ఇచ్చారు, కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ హెడ్స్ని కలిశారు. వారు కూడా సుముఖంగా ఉన్నారు. ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఈ యొక్క వెటర్నరీ అసిస్టెంట్స్ కానీ లేకపోతే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్ కానీ లేకపోతే వర్క్ అనేది కుంటిపడిపోతుందనే ఉద్దేశంతో వారు కూడా ఫిల్ చేయడానికి సిఫార్సులు అయితే చేస్తున్నారు. కాబట్టి మీరు కూడా హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. త్వరలో నోటిఫికేషన్ వచ్చేటట్టు అవకాశం అయితే మెండుగా కనపడుతుందండి. ఇది గ్రామ వార్డు సచివాలయం. మళ్ళీ చెప్తున్నా, గ్రామ వార్డు సచివాలయం సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీకైతే ఈ బుక్ 100% ఉపయోగపడుతుందండి. 100% క్షేత్రస్థాయిలో మీరు అందించేటువంటి ప్రతి పథకాన్ని ఈ బుక్ మీరు చదివితే అదనంగా 15-20 మార్కులు ఎక్కువ వస్తాయి అన్నమాట. అందరితో పాటు కనుక మీరు చదివి ఈ బుక్లో కనుక చదివితే ఇంకా మీరు 15-20 మార్కులు స్కోర్ అదనంగా తక్కువ సమయంలో స్కోర్ చేస్తారని నేను చెప్తున్నాను. ఖచ్చితంగా చెప్పగలను. ఇది గ్రామ వార్డు సచివాలయం చాలా ఉపయోగపడుతుందండి. ఈ బుక్ ఆర్డర్ పర్చేజ్ చేసుకోండి. అలాగే మిగతా డిపార్ట్మెంట్లు అన్ని ఎగ్జామ్స్ కూడా ప్రభుత్వ పథకాలు లేకుండా ఏ ఎగ్జామ్లోనూ ప్రశ్నాపత్రాన్ని ప్రిపేర్ చేయరు. మాకు తెలిసి నేను కాంపిటేటివ్ ఎగ్జామ్ రాశాను కాబట్టి, నేను సెలెక్ట్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పాలసీలు లేకుండా ఒక 5-10 ప్రశ్నలు లేకుండా ఏ ప్రశ్నాపత్రం కూడా ఉండదు. అది మనం జగమెరిగిన సత్యం, మనందరికీ తెలిసిందే. కాబట్టి ఇవన్నీ ఆర్డర్లో పర్ఫెక్ట్గా మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు మరియు ఇప్పటి నుంచి మళ్ళీ ఎగ్జామ్ వెళ్ళేదాకా అప్డేట్ చేస్తూనే ఉంటాం. సార్ 999 పెట్టుకున్నాంగా సార్, మరి ఇక్కడి నుంచి ఏంటంటే ఇక ఈ ప్రభుత్వ పథకాల పాలసీలు ఈ బుక్ చూశారు, మీరు కొంటారు, చూస్తారు, బాగుంటుంది. ఇక్కడి నుంచి మరి సార్ ఇక్కడి నుంచి కూడా మళ్ళీ ఆ బిట్స్ అన్ని అప్డేట్ చేస్తూ మన యాప్లో మీకు అందిస్తాం. అప్డేట్ చేసుకోండి. మళ్ళీ బుక్లో తయారు చేయడం అనేది కష్టం. మన యాప్లో మీకు చక్కగా రాసి మంచిగా మీకైతే ఎగ్జామ్ దాకా అందిస్తామని హామీ ఇస్తున్నాను. ఇక్కడ హ్యాపీగా పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక గ్రామ వార్డు సచివాలయం అయితే నోటిఫికేషన్ ఒక 993 కాదండి, ఇంకా మిగతా డిపార్ట్మెంట్లో కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ప్రిపేర్ అవ్వండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ యొక్క వ్యాకెన్సీస్ మొత్తాన్ని ఫిల్ చేయడానికి చర్యలు తీసుకుంటుంది. అందుకే ప్రతిరోజు చెప్తున్న ఐపీపీఎస్సీ 1, 2, 3, 4 నోటిఫికేషన్ అయితే ఇస్తుంది. ఇక పశుసంవర్ధక శాఖ వచ్చేసరికి చెప్పానండి, ఇవి కూడా వ్యాకెన్సీస్ రావడానికి అవకాశము, ఈ త్వరలో రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అంతలో గతంలో 5200 పోస్టులు ఉన్నప్పుడు వ్యాకెన్సీస్ అప్పుడు 1890 ఇచ్చారు. క్లస్టర్ అన్నారు. ఈ క్లస్టర్ వ్యవస్థ కూడా కొంచెం కష్టంగా ఉందని అభ్యర్థులైతే ఎవరైతే ఉద్యోగాలు చేసేవాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడా డ్యూటీ చేయలేకపోతున్నామని. ఎలా వీటన్నింటినీ పరిగణలో తీసుకొని ప్రభుత్వం ఆలోచించి ఆ మిగతా పోస్టులు కూడా వేయటానికి చర్యలు తీసుకుంటుంది అనేది నా అభిప్రాయం చెప్తున్నాను. కాబట్టి వీరు కూడా హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చండి. ఇక వెటర్నరీ అసిస్టెంట్స్ వచ్చేసరికి తెలంగాణలో ఉండి వీళ్ళకి కూడా పోస్టులు చాలా ఉన్నాయి. మీరు అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు, వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. జూనియర్ లైన్ మెన్ ఆల్రెడీ 1200 నుంచి మనం 1300 ఉంటాయి అనుకున్నాము. అయితే ఇప్పుడు ఇది 5000 వరకు ఈ పోస్టులు అయితే జేఎల్ఎంలు వేస్తున్నారండి. ఇది మరి ఎన్ని వేస్తారనేది వ్యాకెన్సీస్ అయితే 5000 అంటే 10,000 మొత్తం మీద దాంట్లో 5,000 పోస్టులు జేఎల్ఎంలే ఉన్నవి. ఎందుకంటే క్షేత్రస్థాయిలో క్షేత్ర సహాయకులే అవసరం ఎక్కువ కాబట్టి ఇది గమనించిన ప్రభుత్వం ఇన్నైతే ఆమోదించింది. మరి ఈ సంవత్సరం ఎన్ని వేస్తారు, 2000, 3000 వేస్తారో మరి తెలీదు. అయితే మొత్తానికి జూనియర్ లైన్ మెన్ అయితే ఓకే ఆమోదించేశారు. నోటిఫికేషన్ త్వరలో వచ్చింది ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అప్రూవల్ తర్వాత. ఇక ఏఈలు ఇందులో దీనికి సంబంధించినటువంటి ఇంజనీర్స్ కూడా వేస్తారండి. హైకోర్టు పోస్టులు 2275 పోస్టులు అయితే ఉండే అవి కూడా త్వరలో నోటిఫికేషన్ అయితే హైకోర్టు వారు స్పీడ్గానే ఇస్తారు. ఆ యొక్క రిజల్ట్ కూడా త్వరగానే ఇస్తారు. మీరు చూస్తూనే ఉంటారు. పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఇది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు నోటిఫికేషను.
పోలీస్ కానిస్టేబుల్ చాలా ఉన్నాయండి. గత ప్రభుత్వంలోనే 13,000 పోస్టులు ఉంటే అందులో 6,000 వేశారు. మిగతా అన్ని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వేస్తామంటే ఆ నెక్స్ట్ నోటిఫికేషన్ రాలేదని. దాంతోపాటు ఈ యొక్క పదవీ విరమణ కావచ్చు, లేకపోతే ప్రభుత్వానికి అవసరమైనటువంటి ఈ యొక్క పోలీస్ కానిస్టేబుల్ చాలా పోస్టులు అయితే ఉన్నవి 13,000-14,000 పైన ఉన్నాయి. మరి ఈ సంవత్సరం ఎన్ని పోస్టులు నోటిఫికేషన్ ఇస్తారో మనం వేచి చూడాలి. ఎస్ అయితే 400 దాకా ఉంటవి, అవి కూడా ఎన్ని వేస్తారనేది మనం చూడాలి. కాబట్టి ఇది కూడా ఎప్పుడు వచ్చిద్దా నోటిఫికేషన్ అనేది ఎదురు చూస్తున్నామండి. ఇక నెక్స్ట్ జైలు వార్డెన్, దాంట్లో పారా పోలీసులో జైలు వార్డెన్ అవ్వచ్చు, ఫింగర్ ప్రింట్స్ బ్యూరో అవ్వచ్చు, ఇలా రకరకాలైతే పోస్టులు ఉంటాయి. అవి కూడా ఎక్సైజు అవి కూడా కలిపి వీటిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక జేఎల్డిఎల్ ఈరోజు కూడా జూనియర్ లెక్చరర్స్ ఏదో ఒక 4-5-10 వేసారండి ఏపీపీఎస్సీ వాళ్ళు. జేఎల్డిఎల్ కూడా రెడీగా ఉంది, చాలా పోస్టులు వ్యాకెన్సీస్ ఉన్నాయి. గతంలో రిలీజ్ చేస్తారనుకున్నారు, అయితే అవి అట్లానే ఉన్నాయి. అవి కూడా జాబ్ క్యాలెండర్లో వేసి వాటిని కూడా ఒక క్రమబద్ధంగా రిలీజ్ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం అయితే ఉందండి. ఎండోమెంట్ ఆఫీసర్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఫారెస్ట్ డిపార్ట్మెంటు, అలాగే హాస్టల్ వెల్ఫేర్ కూడా 1-2 వేశారండి. ఇవి కూడా బీసీ హాస్టల్ వెల్ఫేర్ ఇది కూడా. కాబట్టి త్వరలో ఇవి కూడా పోస్టులు అయితే ఖాళీగానే ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మిస్లేనియస్ అవ్వచ్చు, ఏపీపీఎస్సీ గ్రూప్స్ అవ్వచ్చు, అలాగే గ్రామ వార్డు సచివాలయం అవ్వచ్చు, వీటన్నిటిని వ్యాకెన్సీస్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆనరబుల్ సీఎం గారు అయితే ఫిల్ చేయమంటున్నారు. కాబట్టి వరుసనే నోటిఫికేషన్ మనం చూస్తున్నాము. అలాగే డిఎస్సి కూడా ఇంకా పోస్టులు ఉన్నాయి, వాటిని కూడా ఫిల్ చేసే అవకాశము అన్నీ ఉన్నవి. నేను టోటల్గా చెప్పేది ఏంటంటే మీకు ఈ యొక్క నోటిఫికేషన్ మీద అయితే కదలిక వచ్చింది. ప్రభుత్వం కూడా ఆ యొక్క వ్యాకెన్సీస్ తీసుకోవడానికి చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ప్రభుత్వంలో ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన, ప్రణాళిక, చర్యలు అయితే మొదలుపెట్టారు. కాబట్టి మీరు హ్యాపీగా ప్రిపరేషన్ అనేది కొనసాగించండి, అది నా యొక్క సలహా. దాంతోపాటు మళ్ళీ చెబుతున్నా, మీకు ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడేటటువంటి బుక్ అయితే తయారు చేసాము. ఇది కేవలం 299 రూపాయలే, 50 రూపాయలు పోస్టల్ ఫీజు అని ఆ బుక్ కూడా మీకు చూపెడుతున్నాను. కాబట్టి హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి. ఇంకా కొత్తగా ఎవరైతే చూస్తున్నారో దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక కొత్తగా చూసేవాళ్ళు చాలామంది నన్ను అడుగుతున్నారు, సార్ బుక్స్ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి, అలాగే మన యాప్లో ఎలా జాయిన్ అయ్యి ఆన్లైన్ క్లాసెస్ తీసుకోవాలి, ఏమేం కోర్సులు ఉన్నాయి సార్ అని అడుగుతున్నారు. వారి కోసం అయితే ఇక్కడి నుంచి నేను చెప్తాను. ఇప్పుడు వరకు ఆల్రెడీ మనకి సబ్స్క్రైబ్ అయ్యి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్స్ తీసుకున్న వాళ్ళైతే ఇక్కడ వరకు మీరు హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. కొత్త వారికి అయితే చూడండి, ఇది మీకు ఎందుకు ఇచ్చానంటే, ఒక ఎగ్జామ్ మనం సాధించాలంటే ప్రీవియస్ మోడల్ పేపర్స్ ఇంపార్టెంట్. మేము ప్రీవియస్ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్లో సక్సెస్ సాధించిన వాళ్ళమే. కాబట్టి అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలియకుండా మనం ఎగ్జామ్కి వెళ్తుంటే మొట్టమొదటి అక్కడే అటెంప్ట్ చేసామనుకోండి, కొన్ని ఎర్రర్స్, హ్యూమన్ ఎర్రర్స్ అనేవి రావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఎగ్జామే ముందు తక్కువ ఖర్చులో, ఎంత 10-20 రూపాయలండి టీ తాగినంత, మీకు అందుబాటులో తీసుకొచ్చాం మన ఎక్స్పర్ట్స్. కాబట్టి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఈ ఎగ్జామ్ రాస్తే మీకు అవగాహన అవుతుంది. ఒక సినిమాని బయటకు వచ్చి చెప్పితే ఎంత అనుభూతి ఉంటుందో, దాన్ని వెళ్ళి లోపలికి వెళ్ళి చూస్తే, సినిమా హాల్లో లోపలికి వెళ్ళి చూస్తే ఎంత అనుభూతి కలుగుతుందో అలా ఉంటుంది ఇది. దీనివల్ల ఎవరికీ లాభం లేదు, నాకేదో అమౌంట్ వచ్చిద్దని కాదు. దీనివల్ల మీరు కట్టి 20 రూపాయలు, 11 రూపాయలు యాప్ వాళ్ళకే పోతాయి, జిఎస్టీ లాటికి ఇటుకని. ఇక మిగతా పోయి ఒక 5-6 రూపాయలు ఉంటాయేమో, అవి కూడా పెద్ద ఇంపార్టెంట్ కాదు. అవి తీసేద్దాం అనుకున్నా కానీ అంత పెట్టాల్సి వచ్చింది. అది పెట్టాలన్నమాట. ఆ రేటు పెట్టమని ప్రిస్క్రైబ్డ్ గార్డు పెట్టాను, లేకపోతే 10 రూపాయలే పెట్టా ఫస్ట్. అసలు నాకు అవసరం లేదు, మీరు ఒకసారి రాస్తే మీకు ఒక అవగాహన ఉండిద్దనే ఉద్దేశంతో మోడల్ పేపర్ ఇచ్చాను, నెంబర్ 1కి ఇచ్చాను. ఇక్కడ ఇచ్చినటువంటి ఇదిగోండి, ఈ యొక్క మార్కులు కూడా సాధించారంటే మీకు అర్థమవుతుంది అనమాట, మీరు ఏ స్థాయిలో ఉండారు, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలనేది ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి మీరు జయదేవ్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్లే స్టోర్కి వెళ్ళి జయదేవ్ అకాడమీ అని టైప్ చేస్తే సెర్చ్లో మన యాప్ వస్తుంది. ఆ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి కూడా మీకు చెబుతా. యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సు, ఇది 20 రూపాయలే, పర్చేజ్ చేసుకొని ఈ ఎగ్జామ్ రాస్తే
మీకంటూ ఒక అవగాహన వస్తుంది. 10 మందితో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు తీసుకునే కంటే ఈ ఎగ్జామ్ రాస్తే మీకు అవగాహన వస్తుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఈ బుక్స్ ఇవన్నీ మెటీరియల్ తీసుకొని హ్యాపీగా ప్రిపేర్ అవుతారు, ఉద్యోగాన్ని సాధిస్తారు. ఇది కావాల్సింది మనకి. సరే, మీరు చెప్పినట్టుగా గ్రామ వార్డు సచివాలయం 3.0 ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ అయితే సార్ మెటీరియల్ బుక్స్ కావాలి సార్ అంటున్నారు. నిజంగా చెప్పాలంటే ఏ ఎగ్జామ్కైనా మనం ప్రిపేర్ అవ్వాలంటే ముందు కావాల్సింది ఏంటంటే ఆ ఎగ్జామ్ సంబంధించిన మెటీరియల్, ప్రీవియస్ పేపర్స్, ఈ రెండు ఉంటే 80% మీరు ఎగ్జామ్లో సక్సెస్ అయినట్టేనండి. 80% సక్సెస్ అయినట్టే. కాబట్టి మన జయదేవ్ అకాడమీ ఏంటంటే మీకు మొట్టమొదటిగా నుంచి 2019 దగ్గర నుంచి ఇప్పటి వరకు గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి ప్రతి ఈవెంట్, చిన్న మాట, చిన్న జీవో కూడా బుక్స్లో నిక్షిప్తం చేసి లిఖించి మీకు అందుబాటులో ఉంచాం. ఈరోజు అనుకోండి, ఈరోజు స్కీమ్స్ మీకు అందుబాటులో ఉంటాయి. మరి గతంలో ఎక్కడి నుంచి వస్తాయి? 1000 రూపాయలు పెట్టినా 2000 పెట్టినా రావు. వాటన్నిటినీ మీకు ఇక్కడ ఈ యొక్క బుక్లో 1000 బిట్స్, ఈ బుక్ చాలామందికి ఉపయోగపడింది. ఒక్క గ్రామ వార్డు సచివాలయం కాదండి, 73, 74 రాజ్యాంగ సవరణ, పంచాయతీరాజ్ యాక్టు, కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఇవన్నీ గ్రూప్ 1 కూడా ఉపయోగపడింది అనమాట. ఈ బుక్లో ఉన్నటువంటి మెటీరియల్ స్థానిక ప్రభుత్వాలు, స్థానిక సంస్థల గురించి చాలా ప్రశ్నలు, అద్భుతమైనటువంటి బిట్స్ ఇందులో మేము రాయబడి ఉన్నాయి. ఎక్స్పర్ట్స్ చేత రాపించాం కాబట్టి బుక్ చాలా ఉపయోగపడింది. అలాగే గ్రామ వార్డు సచివాలయం నెంబర్ 1గా ఉపయోగపడుద్దండి. కాబట్టి ఏ నుంచి జెడ్ వరకు మేము చెప్పేది ఏంటంటే ఇక్కడి నుంచి మొట్టమొదటి స్థాయి నుంచి ఇక్కడ వరకు ఈ రోజు వరకు అయితే గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన ప్రతి ఈవెంటు దొరుకుతుంది. సార్ పాత బుక్కే కదా సార్ అనుకోవద్దు. పాత బుక్ అయితే ఆ యొక్క ఎగ్జామ్స్కి ఎలా కండక్ట్ చేశారో ఆ మెటీరియల్ ఏంటి అవన్నీ తెలుసుకోవాలి. ప్రీవియస్ పేపర్ నుంచే మనకి 80% సక్సెస్ రేట్ ఉంటుంది. అలా ఈ యొక్క మెటీరియల్ ఎక్కడా దొరకదు, మళ్ళీ మీకు ఎక్కడా దొరకదు. మేమంటే గ్రామ వార్డు సచివాలయంకి అదే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాం కాబట్టి ప్రతి ఈవెంట్, చిన్న ఈవెంట్ దొరికినా బుక్లో రాసేస్తున్నాం, మీట్స్ బుక్ లాగా ఇవన్నీ మీకు అందిస్తున్నాం. కాబట్టి ఈ బుక్కు ఇప్పుడు ప్రజెంట్ బుక్, ఈ మూడు కలిపితే 999 రూపాయలు. ఈ 3 బుక్స్ ఇవ్వండి. ఇది కూడా వచ్చింది, ఈ బుక్స్ కూడా వస్తాయి అన్నమాట. ఈ బుక్స్ ఇవి వస్తాయి, వీటిలో 999 రూపాయలు ఇది. మరి ఇక్కడ వరకు ఈ రోజు నుంచి కూడా మిమ్మల్ని అడాప్ట్ చేసుకుంటున్నాం. సార్ ఈ 3 బుక్కులు పంపించేసి కూరుకుంటారంటే మరి ఎక్కడి నుంచి ఎగ్జామ్ దాకా ఎవరు చెప్తారు? అది ఇంపార్టెంట్. ఆ ల్యాగ్ను కూడా ఫిల్ చేయడానికి ఈ రోజు నుంచి వచ్చే మళ్ళీ ప్రభుత్వ పథకాలు కూడా రాసి మీరు చక్కగా నోట్ చేసి మన యాప్లో ఫ్రీ స్టడీ మెటీరియల్లో మీకు లాగిన్ ఇస్తాం అనమాట. ఫ్రీ స్టడీ మెటీరియల్లో ఎగ్జామ్ దాకా ఇస్తాం. అంటే ఇప్పుడు ఏంటి, మీరు ఈ 999 పర్చేజ్ చేస్తే అక్కడ ఏ నుంచి జెడ్ వరకు అన్నాము, అక్కడి నుంచి ఎగ్జామ్ వెళ్ళేదాకా ఏపీ ప్రభుత్వ పథకాలు, పాలసీలు మొత్తం మీకు అందిస్తాం. ఇప్పటి వరకు బుక్స్ ఇక్కడి నుంచి యాప్లో కూడా మీకు చక్కగా రాసి మీకు అందించి లాగిన్ ఇస్తాం. ఓకేనా? అలా మిమ్మల్ని అడాప్ట్, ఈ 999కి 3 బుక్స్తో పాటు మళ్ళీ ఎగ్జామ్ దాకా తీసుకెళ్తాం అని మీకు లాగిన్ అయితే ఇస్తామన్నమాట. మరి ఇవి ఎలా పర్చేజ్ చేసుకోవాలి సార్ అని అడగవచ్చు. ఎలా అంటే ఈ నెంబర్ ఇప్పుడు డైరెక్ట్గా 9010960647 అనే నెంబర్కి డైరెక్ట్గా ఫోన్పే చేయండి. అది స్క్రీన్ షాట్ తీయండి. ఇదే నెంబర్కి వాట్సాప్ పెట్టండి. అది ఆ స్క్రీన్ షాట్, ఆ కింద మీ ఫుల్ అడ్రస్ రాయండి. మీ పేరు, మీ తండ్రి పేరు, అలాగే డోర్ నెంబరు, సెల్ నెంబరు మర్చిపోవద్దు. వీటితో పాటు మీ గ్రామము, మండలం ఎన్ని రాసేయండి. ఎంత మంచిగా రాస్తే అంత మంచిది. ఎక్కువ రాశారు, ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే అంత తొందరగా వచ్చింది. రిజిస్టర్ పోస్ట్లో మీకు ఇంటికి వస్తాయి. రిజిస్టర్ పోస్ట్లో పంపుతాం. రిజిస్టర్ పోస్టులు ఇంటికి వస్తాయి. ఇవి గ్రామ వార్డు సచివాలయం ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులకైతే ఖచ్చితంగా ఇవి కనుక చదివితే 15-20 మార్కులు పైన ఉంటారు అందరికంటే. చూడండి, డిఎస్సిలో 1/2 మార్కులోనే పోయింది. 1 మార్క్ అంటే ఎక్కువ వాళ్ళకి. డిఎస్సిలో ఉద్యోగం వచ్చిన వాళ్ళకి, రాని వాళ్ళకి ఏంటంటే 1/2 మార్కే డిఫరెన్స్. 1 మార్క్ అంటే ఇంకా వేలల్లో ఉంటారు. అట్లాంటిది 15-20 మార్కులు మీరు ఇక్కడ ఎక్కువ వస్తాయంటే తక్కువ టైంలో ఉద్యోగానికి 100% దగ్గర ఉన్నట్టే. కాబట్టి ఆ యొక్క ఉద్యోగం వచ్చే రీతిలో మన ఫ్యాకల్టీ ద్వారా మీకైతే ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో ఈ మెటీరియల్ తయారు చేసాం అని మీకు చెప్పాలనేది నా యొక్క ఉద్దేశం అండి.
ఇవి బుక్స్ అయితే అందుబాటులో ఉన్నవి. అలాగే ఎవరైతే జూనియర్ లైన్మ్యాన్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి 1999తో క్లాసెస్ అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దీంతో పాటు యాప్ డౌన్లోడ్ చేసుకొని దీంతో పాటుగా ఏపీ ప్రభుత్వ పథకాలు పాలసీలు ఇది కూడా ఇప్పుడు ఈ బుక్లో ఉన్నాయి కూడా సాఫ్ట్ కాపీ ఇందులో ఉంటుంది ఆన్లైన్ క్లాసెస్లో. ఇంకా ఆన్లైన్ క్లాసెస్ ఎలా జాయిన్ అవ్వాలి సార్ అని కొత్త వాళ్ళు అడుగుతున్నారండి. నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతున్నాను, అందరికీ చెప్తా ఉంటే టైం అంతా అదే అయిపోతుంది. కాబట్టి ఒక్కసారి చూడండి ఆన్లైన్ క్లాస్ ఎలా జాయిన్ అవ్వాలి. 20 రూపాయలు ఇప్పుడు పెట్టాము మోడల్ పేపరు, అది ఎలా జాయిన్ అవ్వాలి. అలాగే కేటగిరీ 1 ఉన్నాయి, కేటగిరీ 2 ఉన్నాయి, గ్రామ వార్డు సచివాలయం, అవి ఎలా జాయిన్ అవ్వాలి అని అడుగుతున్నారు. అవి ఎలా జాయిన్ అవ్వాలో ఒకసారి చూడండి. ఈ విధంగా మీరు జాయిన్ అవ్వచ్చు. నేను చూపెడతాను చూడండి. ఈ బుక్స్ పక్క తీస్తున్నాను ఇక్కడ. ఇదిగండి ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి జయదేవ్ అకాడమీ అని టైప్ చేయండి. ఆ కింద ఇన్స్టాల్ అని కొట్టంగా ఆటోమేటిక్గా ఇదిగోండి వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ అని వచ్చింది. ఈ క్రింద కనుక ఒకటి చేయాలి మీరు. ఇక్కడ లాగిన్ విత్ వాట్సాప్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయొద్దు. ఇది క్లిక్ చేయొద్దు, వాట్సాప్లోకి వెళ్ళిపోతారు, అదొద్దు. మనకి యాప్లోకి వెళ్ళాలి కాబట్టి కింద యూజ్ అనదర్ మెథడ్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఆర్ యూజ్ అనదర్ మెథడ్ అని దాని మీద క్లిక్ చేస్తే మీరు యాప్లోకి ఇలా వస్తారు. వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ అని వచ్చింది. ఇక్కడ మీరు ఏ ఫోన్ నెంబర్తో అయితే చూస్తారో ఆ ఫోన్ నెంబరు ఇవ్వమని అడిగిద్ది అనమాట. ఇక్కడ నా నెంబర్ రాసుకుంటున్నా, దీనికి ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ ఇదిగోండి, ఈ ఓటీపీని ఇందులో ఇన్సర్ట్ చేస్తే యాప్లోకి వెళ్ళిపోతాం. ఒక యాస్పిరెంట్ జూనియర్ లైన్మెన్ కావాలి అన్నాడు. ఇది కూడా జూనియర్ లైన్మెన్ వచ్చింది. బై అంటే ఎక్కడే కొనుక్కోవచ్చు. ఇక్కడ ఫోన్పే ఉంటుంది, గూగుల్ పేలో ఆప్షన్స్ ఉంటాయి, కొనుక్కోవచ్చు. మరి ముందు బుక్స్ కొన్నాం కదా సార్ అంటే బుక్ డైరెక్ట్గా కొనుక్కోవాలి, యాప్లో కొనకూడదు. యాప్లో కొంటే ఆన్లైన్ క్లాస్కి వచ్చినట్టు. అక్కడ బుక్ డైరెక్ట్గా యాప్లో రాకుండా బుక్కు డైరెక్ట్గా 909 కొట్టేసి దాని స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ పెట్టి కింద అడ్రస్ పెట్టమన్నా. ఇక్కడ ఆన్లైన్లో కడితే ఆన్లైన్ క్లాసెస్ వస్తాయి, యాప్లో కడితే. సరే ఇక్కడ చూడండి, ఇది అలా కాకుండా ఇక్కడ స్టోర్ అని ఉంది, కింద స్టోర్ అని ఉంది. స్టోర్లో కనుక వెళ్తే అసలు ఎన్ని క్లాసెస్ ఉన్నాయి, ఏమేం క్లాసెస్ ఉన్నాయి మొత్తం మనకి ఇక్కడ వస్తుంది. 49 కోర్సెస్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ స్క్రోల్ చేసుకుంటే వెళ్ళొచ్చు. కింద వ్యూ ఆల్ కోర్సెస్ అని ఉంటుంది. మనకు కావాల్సింది ఈ యాస్పిరెంట్ అంటే జూనియర్ లైన్మెన్ కొనుక్కున్నాడు కాబట్టి దీని మీద క్లిక్ చేశాడు. మీకు పశుసంవర్ధ సహాయాలు కొనుక్కోవాలనుకోండి, వెటర్నరీ అసిస్టెంట్స్ కానీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్, దీని మీద క్లిక్ చేస్తే అది వచ్చింది. లేదు ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, ఇదిగో డిజిటల్ అసిస్టెంట్, ఇలా ఏది కావాలంటే అలా నెక్స్ట్ ఆప్షన్ అది వచ్చింది అనమాట. చూడండి జూనియర్ లైన్మెన్ చేశాడు కాబట్టి ఇక్కడ జూనియర్ లైన్మెన్ వచ్చింది. సో ఇక్కడ బై నవ్ అని ఉంది. బై నవ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ డైలాగ్ బాక్స్ వచ్చింది. చూడండి యూపీఐ. ఇక్కడ మీరు ఫీజు కట్టాలి ఆన్లైన్ క్లాసెస్ కోసం, బుక్స్ కోసం కాదు. బుక్స్ ఆల్రెడీ బయట కట్టేశారు. ఇక్కడ మరి ఫీజు ఎలా కట్టాలన్నా ఫోన్పేనో గూగుల్ పేతోనో మనం పే చేయాలి. కాబట్టి ఫోన్పే ఉంది కాబట్టి ఫోన్పేతో ఫీజు కట్టేశారనుకోండి, ఆన్లైన్ క్లాసెస్కి ఫీజు కట్టేశారు. కింద కంటిన్యూ ఉంది, కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇదిగోండి జనరల్ స్టడీస్, ఇంజనీరింగ్ ఇవన్నీ వచ్చింది జూనియర్ లైన్మెన్కి. దీంతోపాటు ఏపీ ప్రభుత్వ పథకాలు పాలసీలు కూడా స్కీమ్స్ కూడా ఫ్రీగా ఇందులో మేము ఇన్సర్ట్ పెట్టేస్తాం. ఇవి కూడా వచ్చేస్తాయి సాఫ్ట్ కాపీ. అంటే 100% ప్రిపేర్ అయినట్టు అనమాట. చూడండి ఇవి ఆన్లైన్ క్లాసెస్. ఇప్పుడు మీరు వెళ్ళారు ఆన్లైన్ క్లాసెస్ చూశారు, వ్యూ ఆల్ కోర్సెస్ అని, అక్కడ ఇవి ఉంటాయి అన్నమాట. ఇవి మళ్ళీ ఇంకోసారి మీకు చూపిస్తున్నారు చూడండి. ఇవి కేటగిరీ 1 ఎనీ డిగ్రీ వాళ్ళు అంటే BA, BSc, బీకామ్, అలాగే బీటెక్ లేకపోతే BDS ఏదైనా ఎనీ డిగ్రీ కింద వస్తాయి, వాళ్ళు దీనికి ఎలిజిబుల్. చూడండి ఇది పంచాయత్ సెక్రటరీ, వార్డ్ అడ్మిన్, అలాగే వెల్ఫేర్ అసిస్టెంట్, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, మహిళా పోలీస్ 5 ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి ఇక్కడ ఫీజు ఎంత కేవలం 999. దీంతోపాటు మేము ఫ్రీగా ఇస్తాం ఏపీ స్కీమ్స్. ఇప్పుడు ఈ బుక్లో ఉన్నాయి, సాఫ్ట్ కాపీ ఫ్రీగా ఇచ్చేస్తాం. అందులో ఇక్కడ 350 రూపాయలు మీకు లాభం. అంటే మీరు కట్టేదంతా ఇక్కడ తక్కువే. ప్రతి దాంట్లో ఏపీ స్కీమ్స్ ఫ్రీగా ఇచ్చేస్తామండి. ఏపీ స్కీమ్స్ అన్నీ ప్రతి దాంట్లో ఇస్తాం. ఇలా దీనికి ప్రిపేర్ అవ్వచ్చు. కేవలం 999 5 ఉద్యోగాలకి
సిలబస్ వైజ్గా చాప్టర్ వైజ్గా చెప్పబడింది. ఎగ్జామినేషన్ ఓరియంటెడ్లో చెప్పాం. ఇది తీసుకొని ఆన్లైన్ క్లాసెస్ ఈ బుక్స్ కొనుక్కుంటే కేవలం 2000లో మీకు ఫుల్ మెటీరియల్ వచ్చింది, హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇక అప్డేట్స్ ఏమైనా ఉంటే మన జయదేవ్ అకాడమీ తరఫున ప్రతిరోజు మీకు అందిస్తూ ఉంటాం. ఆన్లైన్లో అందిస్తాం, యాప్లో కూడా మీకు అందిస్తాం. ప్రతి క్షణం మీతో అనుబంధం కలిగి ఉంటాం, ఇంటరాక్షన్ కలిగి ఉంటామని మీరు అర్థం చేసుకోండి. ఈ బుక్స్ అమ్మి లేకపోతే కోర్స్ అమ్మి ఖాళీగా ఉండం. మేము కూడా మీకు చెప్తూ ఉంటాం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది. ప్రతి నిమిషం ఎగ్జామ్ దాకా మీకు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. ఇక ఎవరైతే పశుసంవర్ధక సహాయకులు, యానిమల్ హస్బెండరీ లేకపోతే వెటర్నరీ అసిస్టెంట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పర్చేజ్ చేయాలనుకుంటే ఇదండి. ఇది వచ్చేసరికి 2999. దీంట్లో వచ్చేసరికి పార్ట్ ఏ జనరల్ స్టడీస్, పార్ట్ బి వెటర్నరీ సబ్జెక్టు, అలాగే 40 సిబిటి టెస్టులు అనమాట. 40 ఇచ్చాం, ఒకటే కాదు రెండో కాదు. ఇంకా 4000 ప్రాక్టీస్ బిట్స్, 4000 ప్రాక్టీస్ బిట్స్ కాంబో ప్యాక్ అండి. దీంతోపాటు ఒక 10 మళ్ళీ సిబిటి టెస్ట్లో పార్ట్ ఏ ఇచ్చాం. దీంతోపాటు 20 చాప్టర్లకు సంబంధించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ చదవాలని చదువుకోవచ్చు, లేదా డౌన్లోడ్ చేసుకొని ప్రింట్లు తీసుకోవచ్చు. కాంబో ప్యాక్ ఇదివరకు ఇది 10,000 ఉండదు, ఇప్పుడు కేవలం స్పెషల్ ఆఫర్లో 2999కే అందుబాటులో ఉంది. ఇకపోతే డిజిటల్ అసిస్టెంట్ అండి, ఇది 5000, ఇప్పుడు 1999కి అందుబాటులో ఉంది. పార్ట్ ఏ పార్ట్ బి 150 మార్కులు చెప్పాం. ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, మళ్ళీ ఏపీ స్కీమ్స్ అవన్నీ ఇందులో కూడా మీకు అందుబాటు అన్నిట్లో ఉంటాయి. ఇక ఇంజనీరింగ్ అసిస్టెంట్ సేమ్ 5000, ఇప్పుడు వచ్చేసరికి 1999. ఓకేనా. విలేజ్ సర్వేరు ఇది సేమ్ 5000, 1999. అలాగే జూనియర్ లైన్ మ్యాన్ 1999, ఇప్పుడు 3000 ఉండేది ఆఫర్లో ఉందన్నమాట. ఇవి ఆన్లైన్ క్లాసెస్. యాప్లోకి వెళ్ళండి, ఆన్లైన్ క్లాసెస్ ఇన్ఫర్మేషన్ ఇది ఎలా పర్చేజ్ చేసుకోండి. ఇవన్నీ బుక్స్ అండి, మెటీరియల్స్. ఇవి మీకు టాప్ 10 మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి 299కే. ప్రతి ఉద్యోగానికి ఇది వచ్చేసరికి ఇది పశుసంవర్ధక శాఖ. దీనికి వచ్చేసరికి 40 సిబిటి టెస్టులు మరియు 10 పార్ట్ ఏ సిబిటి టెస్టులు మొత్తం గ్రాండ్గా అందుబాటులో ఉన్నాయి అన్నమాట. 299కి ఇన్ని టెస్ట్ సిరీస్లు అయితే అందుబాటులో ఉన్నాయి. హ్యాపీగా మీరు చదువుకున్న తర్వాత ఇవి కూడా చేసుకోవచ్చు. అలాగే డిజిటల్ అసిస్టెంట్స్, విలేజ్ సర్వేరు, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, అలాగే ఈ యొక్క ప్రభుత్వ పథకాల పాలసీలు ఆంధ్రప్రదేశ్ పీడిఎఫ్ మెటీరియల్ 199కి అందుబాటులో ఉన్నవి. ఇవన్నీ మీకు హైకోర్టుకు సంబంధించిన క్లాసెస్ అండి. కాబట్టి కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఇవన్నీ గమనించండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఇన్స్టిట్యూట్కి హెల్ప్ చేయండి. ఎలా అంటే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేశారనుకోండి, మీ ఇంత కష్టపడి చెప్తున్నాం కదా, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది. మీకు ఏమి ఇష్టం అనేది మాకు అర్థమవుతుంది కాబట్టి లైక్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ ఇలాంటి మంచి వీడియోస్ అనేవి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు అందిస్తాము. కాబట్టి దయచేసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఈ వీడియోని వీక్షించినందుకు జయదేవ్ అకాడమీ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అనడాలు.